శాంతి. ప్రాతః మురళీ తేదీ 14/9/2023. మధురమైన పిల్లలు, స్మృతి చేసే అభ్యాసాన్ని సులభం చేసుకునేందుకు తండ్రిని ఒకసారి తండ్రి రూపంలో, ఒకసారి టీచరు రూపంలో, ఒకసారి సద్గురువు రూపంలో స్మృతి చేయండి. ప్రశ్న: పిల్లలైన మీరిప్పుడు విశ్వమంతటా ఏ దండోరా వేయించాలి? జవాబు: సుఖ ప్రపంచ స్వర్గ రచయిత స్వయంగా రాజయోగాన్ని నేర్పించేందుకు వచ్చారు. వారు పిల్లలకు అరచేతిలో వైకుంఠాన్ని తీసుకొని వచ్చారు. కావున అందరూ రాజయోగం నేర్చుకోండి అని దండోరా వేయించండి. తండ్రి స్వయంగా చెప్తున్నారు, పిల్లలు, ఇప్పుడు మీ 84 జన్మలు పూర్తయ్యాయి. మీరు నా వెంట ఇంటికి రావాలి. కావున దేహభానాన్ని వదిలి అశరీరీలుగా అవ్వండి. దైవీ గుణాలు ధారణ చేస్తే దైవీ ప్రపంచంలోకి వెళ్ళిపోతారు. పాట: నా మనోద్వారం వద్దకు ఎవరు వచ్చారు? కౌనాయా మేరే మన్కే ద్వారే. ఓం శాంతి. మధురాతి మధురమైన పిల్లలు, ఇప్పుడు మన బుద్ధిలో ఎవరి స్మృతి కలిగింది అనే పాటను విన్నారు. పతిత పావనులు ఒక్క తండ్రియే అని అందరి బుద్ధిలో ఉంది. ఇంగ్లీషులో వారిని లిబరేటర్, ముక్తిదాత అని అంటారు. దుఃఖము నుండి లిబరేట్, విడుదల చేస్తారు. దుఃఖహర్త, సుఖకర్త ఇది మనుష్యుల పేరు కాదు, దేవతల పేరు కాదు. ఇది ఒకే ఒక పతిత పావనుడైన తండ్రి మహిమ. పతిత పావనుడు సద్గతిదాత అని గాడ్ ఫాదర్ను అంటారు. మనుష్యులకు ఈ మహిమ ఉండజాలదు. లక్ష్మీనారాయణులను, బ్రహ్మ విష్ణు శంకరులను పతిత పావనులని అనజాలరు. పతిత పావనులు అత్యంత ఉన్నతమైన ఒక్కరు మాత్రమే. పరమపిత పరమాత్మ పేరు ఉన్నతమే. వారు నివసించే స్థానం కూడా ఉన్నతమైనదే. వీరు మన తండ్రి అని మీకు నిశ్చయముంది. శివుడినే బాబా అని అంటారు. శివుడు ఒక్కరే నిరాకారులు. శంకరుని చిత్రం వేరే, శివుని చిత్రము వేరే. ఆ శివుడు తండ్రి, శిక్షకుడు, సద్గురువు 3 అయ్యారు. ఈరోజు సద్గురువారము. మీకైతే ప్రతిరోజు సద్గురువారమే. సద్గురువు మిమ్ములను ప్రతిరోజు చదివిస్తారు. అంతేకాక మీకు తండ్రి కూడా వారే. ఇది మీకు నిశ్చయముండాలి కదా. వారిని సర్వవ్యాపి అని అనరు. మీ బుద్ధిలో పతిత పావనుడైన పరమపిత పరమాత్మ మనకు రాజయోగమును నేర్పిస్తున్నారని, వారు జ్ఞానసాగరులని ఉంది. బుద్ధిలో ఈ నిశ్చయం ఉండాలి. ఈ ఒక్క తండ్రిని మాత్రమే మీరు ఏ రూపములోనైనా స్మృతి చేయవచ్చు. బుద్ధి పైకి నిరాకారుని వైపు వెళ్ళిపోతుంది. వారు ఆకారుడు కాదు, సాకారుడు కాదు. ఆత్మలకు పరమపిత పరమాత్మతో ఇప్పుడు అవసరం వచ్చింది. అయితే వారెవరో తెలియదు. జ్ఞానసాగరులని వారిని గురించి మహిమ చేస్తారు. కనుక జ్ఞానసాగరుడనగా జ్ఞానము వినిపించి సద్గతినిచ్చేవారు. లక్ష్మీనారాయణులకు ఈ జ్ఞానము లేదు. జ్ఞానసాగరుల నుండి లభించిందే జ్ఞానము. కావున శాస్త్రాలలో కూడా జ్ఞానము లేదు. జ్ఞానసాగరులనే మానవ సృష్టికి బీజరూపమని అంటారు. తండ్రి సృష్టికర్త. వారు అనంతమైన తండ్రి. మిగిలిన వారందరూ హద్దులోని తండ్రులు. ఇప్పుడు అనంతమైన తండ్రిని అందరూ స్మృతి చేస్తారు. వారు తండ్రులకు తండ్రి, పతులకు పతి, గురువులకు గురువు. అందరూ వారినే స్మృతి చేస్తారు. వారి కొరికే సాధన చేస్తారు. ఈ రోజుల్లో చిత్రాల ముందు, రాముని ముందు, శంకరుని ముందు కూడా శివలింగాన్ని ఉంచుతున్నారు. వారు నిరాకారులు, అత్యంత ఉన్నతులు. వారే ముక్తినిప్పిస్తారు. ఇప్పుడైతే ఆత్మలన్నీ పతితంగా ఉన్నాయి. 5000 సంవత్సరాల క్రితము ఆది సనాతన దేవీ దేవతల రాజ్యం ఉన్నప్పుడు ఒకే రాజ్యం ఉండేది. అది సుఖధామంగా ఉండేది. పవిత్రత, సుఖశాంతులన్నీ ఉండేవి. దాని పేరే స్వర్గము. హెవెన్
హెవెన్ను సూక్ష్మవతనము లేక మూలవతనము అని అనరు. హెవెన్కు వ్యతిరేక పదము హెల్, నరకం. ఇది బుద్ధిలో ఉంచుకోవాలి. ఒక్క అనంతమైన తండ్రిని మాత్రమే స్మృతి చేయాలి. వారి నుండి స్వర్గ వారసత్వం లభిస్తుంది. సద్గురువు రాజయోగాన్ని నేర్పిస్తారు, పావన ప్రపంచంలోకి తీసుకువెళ్తారు. ఆ ఒక్కరికి ఎంత మహిమ ఉంది! లక్ష్మీనారాయణులకు ఈ మహిమను ఇవ్వజాలము. నిరాకారుడు ఒక్కరే, మన తండ్రి. శరీరాల నుండి వేరైనప్పుడు ఆత్మలు కూడా నిరాకారమే. మీరు మీ శరీరాలను ధరించి పాత్రను అభినయిస్తారు అని తండ్రి చెప్తున్నారు. మీరు ఎన్ని జన్మల పాత్రను అభినయిస్తారో కూడా మీకు తెలుసు. బ్రహ్మకు కూడా శరీరం ఉంది. సూక్ష్మవతనంలో కూడా సూక్ష్మ శరీరం ఉంది. శరీరమైతే ఉంది కదా, అందులో కూడా ఆత్మ ఉంది అని అంటారు. బ్రహ్మ, విష్ణు, శంకరులకు కూడా సూక్ష్మ శరీరం ఉంది. నన్ను నిరాకారుడని అంటారు. ఎవరికైనా మీకు ఇద్దరు తండ్రులని, మీ తండ్రికి కూడా ఇద్దరు తండ్రులని అర్థం చేయించమని పిల్లలకు తెలిపించారు. అందరూ ఆ అనంతమైన తండ్రినే స్మృతి చేస్తారు. లౌకిక తండ్రులైతే అనేక మంది ఉన్నారు. ఈ అనంతమైన తండ్రి వీరొక్కరు మాత్రమే. తండ్రిని మర్చిపోతే టీచరు గుర్తు రావాలి. టీచరుని మర్చిపోతే సద్గురువు గుర్తు రావాలి. తండ్రి అర్థం చేయిస్తున్నారు. ఇప్పుడు భారతదేశం పతితమైపోయింది. మొదట పావనంగా ఉండేది. అయితే ఇన్ని ఆత్మలు ఎక్కడ నివసించేవి? ముక్తిధామము వానప్రస్థ అవస్థలు అనగా శబ్దానికి అతీతంగా ఉండేవి. మనుష్యులు ముసలివారైతే శబ్దం నుండి దూరంగా వెళ్లేందుకు గురువుల శరణు చొచ్చుతారు. మమ్ములను నిర్వాణధామానికి చేర్చమని వేడుకుంటారు. అయితే వారు అలా చేర్చలేరు. వృక్షము వృద్ధి అవ్వాల్సిందే. భారతదేశముదే ముఖ్యమైన పాత్ర. అందులో కూడా ఆది సనాతన దేవీ దేవతా ధర్మానికి చెందినవారు 84 జన్మలు తీసుకుంటారు. ఆత్మ, పరమాత్మ చాలా కాలం వేరుగా ఉండేవారు. కావున లెక్కించాలి కదా. బహుకాలం అనగా ఎవరైతే మొట్టమొదట ఈ సృష్టిలో పాత్రను అభినయించేందుకు వచ్చేవారు వారే 84 జన్మలు పూర్తిగా తీసుకుంటారు. 84 జన్మల చక్రం అనే అంటారు. కానీ 84 లక్ష జన్మల చక్రం అని అనరు. 84 చక్రము గురించి పిల్లలైన మీకు అర్థం చేయించబడింది. ముందు మీకు కూడా తెలిసేది కాదు. ఇతడిని అడిగితే ఇతని ఆత్మకు కూడా తెలుసు కదా. 2 ఆత్మల రహస్యం కూడా అర్థం చేయించబడింది. 2వ ఆత్మ ప్రవేశించగలదు. అశుద్ధ ఆత్మలు కూడా ప్రవేశించగలవు. కావున పరమపిత పరమాత్మ కూడా రాగలరు. నేను నిరాకారుడను. నేను రాకుంటే రాజయోగం ఎలా నేర్పించను? జ్ఞానసాగరుడని నన్నే అంటారు. మనుష్యులు స్వర్గస్థాపనైతే చేయలేరు కదా. తండ్రిని మాత్రమే హెవెన్లీ గాడ్ ఫాదర్ అని అంటారు. వైకుంఠానికి రాజధాని ఉంటుంది. రాజధానిలో ఒక్కరే ఉండరు కదా. శ్రీకృష్ణుడు నంబర్ 1 రాకుమారుడు, సతో ప్రధానమైనవాడు. సతో ప్రధానంగా ఉన్న వారినే మహాత్ములని అంటారు. ఒంటరిగా ఉన్నవారిని కుమారులు, కుమారీలు అని అంటారు. కుమారీలకు చాలా గౌరవం ఉంటుంది. వివాహము నిశ్చయమైన తర్వాత పవిత్రంగా ఉండినా యుగలుగా అయిపోయారు కదా. అప్పుడు కుమారి అనే పేరు మారిపోతుంది. తరువాత మాతాపితలుగా అవుతారు. పిల్లలు జన్మిస్తే వారిని మాతాపితలని అంటారు. వివాహమైన తరువాత వీరు మాతాపితలని భావిస్తారు. సంతానం కూడా ఉంటారనే భావిస్తారు. వివాహమైన తర్వాత వారిని కుమార కుమారీలని అనరు. ఇప్పుడు కృష్ణపురి స్థాపన అవుతూ ఉందని పిల్లలైనా మీకు తెలుసు. అక్కడ ఒకే ఒక దేవీ దేవతా ధర్మం ఉంటుంది. ప్రతి ధర్మానికి ఒక్కొక్క శాస్త్రం వేరువేరుగా ఉంటుంది. ఇది ఫలానా ధర్మశాస్త్రము, మేము ఫలానా ధర్మానికి చెందిన వారము లేక ఫలానా మఠానికి చెందిన వారమని అంటారు.
ఆత్మలు వచ్చి తమ పాత్రను అభినయించాలి. గురు నానక్ మళ్ళీ ఎప్పుడు వస్తాడు అని ఎవరినైనా అడిగితే వారు జ్యోతిలో కలిసిపోయిందని అంటారు. అయితే వారు మళ్ళీ తిరిగి రారా? సృష్టి చక్రము ఎలా రిపీట్ అవుతుంది? గురు నానక్ ఆత్మ ఎప్పుడు వస్తుందో వారి వెనుక సిక్కు ధర్మం వారంతా వస్తూ పోతూ ఉంటారు. ఇప్పుడు ఎన్ని ధర్మాలు అయిపోయాయో చూడండి. మళ్ళీ రిపీట్ చేస్తారు కదా. మళ్ళీ ఎప్పుడు వస్తారో తెలపండి అని అడిగితే ఎవరూ తెలపలేరు. ఇది 5000 సంవత్సరాల చక్రమని మీరంటారు. గురునానక్ వచ్చి 500 సంవత్సరాలయ్యింది. కావున మళ్ళీ 4500 సంవత్సరాల తర్వాత వచ్చి సిక్కు ధర్మాన్ని స్థాపన చేస్తారు. మనము ఆది సనాతన దేవీ దేవతా ధర్మాన్ని స్థాపన చేస్తాము. తర్వాత మళ్ళీ ఇతరులు కూడా నెంబరు వారీగా వచ్చి ధర్మస్థాపన చేస్తారు. ఇంత జ్ఞానం మా బుద్ధిలో కూర్చోదని కొంతమంది పిల్లలంటారు. కొంచెమైనా కూర్చుంటుంది కదా. భక్తుల భగవంతుడు తండ్రి ఒక్కరు మాత్రమే. పాపాత్మ పుణ్యాత్మ అని కూడా అంటారు. పరమాత్మ అని ఎవరిని అనరు. ఆత్మ వెళ్ళి పరమాత్మ అవుతుందని కాదు. అలా జరగదు. నీటి బుడగలు సాగరంలో లీనమవుతాయని ఉదాహరణ ఇస్తారు. కొంతమంది నిర్వాణానికి వెళ్ళారని అంటారు. బుద్ధిని గురించి అలా చెప్తారు. కొంతమంది జ్యోతిలో కలిసిపోయిందని అంటారు. అయితే సరైనది ఏది? నిర్వాణము అనేది రైటే. ఆత్మ కూడా నిరాకారమే. నిరాకార ప్రపంచంలోనే ఉంటుంది. సూక్ష్మవతనంలో మూవీ మాత్రమే ఉంటుంది. అది అక్కడ కూడా భాష వంటిది. ఆ భాషను ఎవరు అర్థం చేసుకుంటారో వారు సందేశాన్ని తీసుకొని వస్తారు. ఇది కూడా ఆశ్చర్యం కలిగించే విషయం కదా. చలనము, శబ్దము, ఆ తర్వాత నిశ్శబ్దము, సైలెన్స్, ఈ 3 ఉన్నాయి. ఇంతకుముందు మూవీ సినిమాలు కూడా ఉండేవి. వాటి ద్వారా మజా రానందున టాకీని తయారు చేశారు. సూక్ష్మవతనంలో కేవలం బ్రహ్మ, విష్ణు, శంకరులు మాత్రమే ఉంటారు. అత్యంత ఉన్నతులు పరమపిత పరమాత్మ అని అర్థం చేయించబడుతుంది. వారు సైలెన్స్ ప్రపంచంలో ఉంటారు. ఆత్మలైన మనం కూడా అక్కడే ఉండేవారము. పతిత పావనులు సద్గురువైన వారొక్కరే. సర్వుల సద్గతి దాత కూడా వారే. మిగిలిన వారు స్వయాన్ని గురువులుగా పిలిపించుకున్నా, ఋషులని పిలిపించుకున్నా, మహాత్మలని పిలిపించుకున్నా అందరూ భక్తులే. పావనంగా తయారు చేసే వారిని గురించి తెలియనే తెలియదు. పరమాత్మ అందరినీ శ్మశాన గోరీల అంటే సమాధుల నుండి బయటకు తీసుకువెళ్తారని అంటారు. ఇది అదే మహాభారత యుద్ధమని గమనిస్తారు. సత్యయుగం కొరకు మీరు రాజయోగం నేర్చుకుంటున్నారు. వినాశనం తర్వాత మళ్ళీ సత్యయుగ ద్వారాలు తెరుచుకుంటాయి. తండ్రి అర్థం చేయిస్తున్నారు. ఇప్పుడు తండ్రి ద్వారా మీరు రాజయోగమును నేర్చుకుంటారు. మీరు యోగ బలముతో రాజ్యం తీసుకుంటారు. ఇది అహింస. అహింస అంటే ఏమిటో ఎవ్వరికీ తెలియదు. కామఖడ్గాన్ని కూడా ఉపయోగించరాదు. అది కూడా హింసయే. అహింసా పరమో దేవీ దేవతా ధర్మం ఉండేది. వికారాల కారణంగానే మీరు ఆది మధ్యాంతము దుఃఖం పొందుకున్నారు. అక్కడ ఉండేదే నిర్వికారీ ప్రపంచం. అందుకే ఆది మధ్యాంతాలు దుఃఖమే ఉండదు. అది అమరలోకము. ఇది మృత్యులోకము. మృత్యులోకంలో కూర్చొని అమరలోకంలోకి వెళ్ళేందుకు కథను వినిపిస్తున్నారు. నేను త్రికాలదర్శినని తండ్రి చెప్తున్నారు. మిమ్ములను కూడా త్రికాలదర్శులుగా, త్రినేత్రులుగా చేస్తాను. అనగా 3 లోకాలు, 3 కాలాలను గురించి తెలిసిన వారిగా చేస్తాను. ఇది భగవంతుని మహిమ. పిల్లలైన మిమ్ములను తమ సమానంగా తయారు చేసి వెంట తీసుకువెళ్తారు. జ్ఞానసాగరుని పిల్లలైన మీరు కూడా మాస్టర్ జ్ఞానసాగరులుగా అవుతారు. నేను మనుష్య సృష్టికి బీజ రూపాన్ని, చైతన్యాన్ని, జ్ఞానసాగరుడను.
బీజము నుండి ఇటువంటి వృక్షం వెలువడుతుందని, ఆ వృక్షము నుండి ఇటువంటి ఫలాలు వస్తాయని మనకు తెలుసు. ఇప్పుడిది మానవ సృష్టి రూపీ వృక్షము. నాకు తలక్రిందులైన వృక్షం యొక్క ఆది మధ్యాంతాల సృష్టి చక్రమును గురించి పూర్తిగా తెలుసు. పరమాత్మ సత్యము, చైతన్యము, ఆనంద సాగరుడు, సుఖసాగరుడు అని మనుష్యులు అంటారు కూడా. కావున వారి నుండి వారసత్వం తప్పకుండా లభించాలి కదా. మీరు తండ్రినైన నా నుండి వారసత్వం తీసుకుంటున్నారు. మీరు 21 జన్మలకు పావనంగా అవుతారు. నేను సదా పవిత్రుడను. మీరైతే పాత్రను అభినయించాలి. ఇప్పుడు మీది మాత్రమే ఉన్నతమయ్యే కళ. మీరు మాస్టర్ జ్ఞానసాగరులుగా తయారవుతారు. తర్వాత మళ్ళీ సత్యయుగము నుండి మీ కళలు తగ్గిపోతూ వస్తాయి. పైకెక్కి తప్పకుండా క్రిందకు దిగాల్సిందే. ఇప్పుడు పిల్లలైన మీరు అనంతమైన తండ్రి నుండి అనంతమైన వారసత్వం తీసుకుంటారు. చాలా సేవ చేస్తారు. తండ్రి పతిత పావనులు, మీరు శివశక్తి పాండవ సైన్యము. పతిత ప్రపంచాన్ని పావన ప్రపంచంగా చేయడంలో సహాయం చేస్తారు. మిమ్ములనే వందే మాతరం అని అంటారు. పతితులను ఎప్పుడూ వందే మాతరం అని అనరు. తండ్రి వచ్చి శక్తి దళము ద్వారా గుప్త సేవ చేయిస్తారు. మీరు డబల్ అహింసకులు. రాజ్యము తీసుకుంటారు, కానీ ఒక్క ఆయుధం కూడా ఉండదు. పవిత్రంగా ఉంటారు. వారంతా డబల్ హింసకులు. ఒకటేమో వికారాలలోకి వెళ్ళి కామఖడ్గముతో ఒకరికొకరు దుఃఖమిచ్చుకుంటారు. అంతేకాక పరస్పరం కొట్లాడుతూ యుద్ధాలు చేసుకుంటూ కూడా ఉంటారు. ఈ రోజులలో ఎన్ని పెద్ద పెద్ద దుఃఖపు పర్వతాలు మీద పడుతున్నాయి. మనుష్యులలో ఎంత భారీ క్రోధం ఉంది. వారంతకు వారే దెబ్బ తీసుకుంటూ ఉంటారు. అందరినీ గ్లాని చేస్తూ ఉంటారు. ఇది కూడా డ్రామాలో నిశ్చయింపబడి ఉంది. అందరూ క్రింద పడాల్సిందే. ఇప్పుడు మీది ఉన్నతి చెందే కళ. స్వర్గరచయిత రాజయోగం నేర్పించే భగవంతుడు వచ్చి ఉన్నారని దండోరా వేయించండి. వారు అరచేతిలో వైకుంఠాన్ని తీసుకువచ్చారు. కృష్ణుని మనము భగవంతుడని అనము. అతడు దైవీ గుణాల మానవుడు. బ్రహ్మ విష్ణు శంకరులని దేవతలు అని అంటారు. వారిని దైవీ గుణాలు గల మనుష్యులని అనరు. దైవీ గుణాలు సత్యయుగంలోని మనుష్యులలో ఉంటాయి. ఆసురీ గుణాలు కలియుగంలోని మనుష్యులలో ఉన్నాయి. దైవీ గుణవంతులు ఆసురీ గుణవంతులుగా అయ్యేది మనుష్యులే. కావున తండ్రి కూర్చొని అర్థం చేయిస్తున్నారు. మీరు తండ్రిని ఎందుకు మర్చిపోతారు? క్షణక్షణము నన్ను స్మృతి చేయండి. మీ 84 జన్మలు పూర్తయ్యాయి. ఇప్పుడు నేను మీకు రాజయోగం నేర్పించేందుకు వచ్చాను. అయినా మీరు నన్ను గడియ గడియ మర్చిపోతూ ఉంటారు. దేహాభిమానము వదిలి స్వయాన్ని అశరీరీలుగా భావించండి. అచ్చా, మధురాతి మధురమైన అపురూపమైన పిల్లలకు మాతపిత బాపుదాదాల ప్రియ స్మృతులు మరియు గుడ్ మార్నింగ్. ఆత్మిక పిల్లలకు ఆత్మిక తండ్రి నమస్తే. ధారణ కొరకు ముఖ్య సారము. మొదటిది, తండ్రి సమానంగా త్రికాలదర్శి, త్రినేత్రి, త్రిలోకనాథులుగా అవ్వాలి. తండ్రి మహిమలో స్వయాన్ని మాస్టర్గా తయారు చేసుకోవాలి. రెండవది, డబల్ అహింసకులుగా అవ్వాలి. ఎలాంటి వికారానికి వశీభూతమై హింస చేయరాదు. తండ్రికి సహాయకారులై అందరినీ పావనంగా తయారు చేసే సేవ చేయాలి. వరదానము. జ్వాలారూపం యొక్క స్మృతి ద్వారా స్వయాన్ని పరివర్తన చేసుకొని బ్రాహ్మణుల నుండి ఫరిష్తా, ఫరిష్తా నుండి దేవతా భవ. ఎలాగైతే అగ్నిలో ఏ వస్తువు వేయబడినా దాని నామరూప గుణాలు అన్నీ మారిపోతాయో, అలా ఎప్పుడైతే తండ్రి స్మృతి యొక్క లగ్నమనే అగ్నిలో పడినప్పుడు పరివర్తనైపోతారు. మనుష్యుల నుండి బ్రాహ్మణులు,
బ్రాహ్మణుల నుండి ఫరిష్తాలు, ఫరిష్తాల నుండి దేవతలుగా అవుతారు. ఎలాగైతే తడి మట్టిని మూసలో వేసి అగ్నిలో వేసినప్పుడు ఇటుకగా మారుతుందో అలా ఈ పరివర్తన కూడా జరిగిపోతుంది. అందువలన స్మృతిని జ్వాలారూపమని అంటారు. స్లోగన్: ఎప్పుడు కావాలంటే అప్పుడు శీతల స్వరూపము, ఎప్పుడు కావాలంటే అప్పుడు జ్వాలారూపాన్ని ధారణ చేసేవారే శక్తిశాలి ఆత్మలు. ఓం శాంతి.